సమంత ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. నువ్వా? ఎవరనుకున్నావేంటి? అమెరికా పాప. నీతో తర్వాత మాట్లాడతాను. ఆగు అమెరికా పాప, ఈ హరికృష్ణను దాటుకుని వెళ్ళడం అంత తేలిక కాదు. మిస్టర్ శ్రేయభిలాషి, సూర్య ఒంటరిగా ఉన్నాడు అండ్ ఫోటో గురించి ఆలోచిస్తున్నాడు. ఈ టైంలో ఈ ఫోటో సూర్యకి చూపిస్తే సమంత లైఫ్ ఫినిష్. సూపర్ అమెరికా పాప. ఏది ఒక్కసారి ఆ సూర్యకి చూపించే ముందు ఆఖరిసారిగా నేనొక్కసారి కళ్ళారా చూస్తాను. ఏది ఇవ్వాలి 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 ఇవ్వాలి. ఏం చేస్తున్నావు నువ్వు? సాక్ష్యాన్ని సమాధి చేస్తున్నాను అమెరికా పాప. ఏమైంది నీకు? వాట్ హ్యాపెన్ టు యు? ఫోటో ఆలోచించేసావేంటి? ఇప్పుడు ఫోటోనే చింపాను. వెధ వేషాలేస్తే నిన్ను చంపేస్తాను. షాక్ అయ్యావా అమెరికా పాప? నువ్వు విన్నది నేనన్నది అక్షరాల నిజం. మిస్టర్ శ్రేయభిలాషి. ఎస్, శ్రేయోభిలాషినే. కానీ నీకు, నీ అమ్మకి, నీ బాబుకు మాత్రం కాదు. ఈ వజ్రపాటి వంశానికి శ్రేయోభిలాషిని. ఏంటి, డ్రింక్ చేసావా? నో, థింక్ చేశాను. నా ఇంటిని, నా ఇంట్లో వాళ్ళని జలగల్లా పట్టి పీడిస్తున్న మీ అంతం ఎలా చూడాలని థింక్ చేశాను. లుక్, నా దగ్గర జోక్స్ చేయకు. ఇది జోక్ కాదు, సీరియస్. నువ్వు సీరియస్ గా మాట్లాడితే నేను భయపడతా అనుకున్నావా? సామాన్యకి తెలియని వాడే భయం. అవునా? ఇంతకు ముందు తెలియకపోయినా ముందు ముందు తెలిసేలా చేస్తాను భయం అంటే ఏంటో. అంతేకాదు అమెరికా పాప, ముచ్చెమటలు పోయించి నీ చేత, నీ అమ్మ చేత, నీ బాబు చేత 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. నీకంత సీన్ లేదు గాని ఎవరెంతిచ్చారు? రూట్ మార్చు. చాలా ఇచ్చారు. ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం. నీకు తెలియని వాటి గురించి, నువ్వెప్పుడూ వినని వాటి గురించి చెప్పినా ప్రయోజనం లేదు. చూడు, ఇక నుంచి మీ ఆటలు సాగం. సూర్యకి చిన్నతాతయ్య హోదాలో, శ్యామ్కి చిన్నతాతయ్య హోదాలోనే వాళ్ళిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా దగ్గరుండి నేనే జరిపిస్తాను. అసలు ఎందుకిలా చేంజ్ అయ్యావు? రక్తం, రక్తం, వజ్రపాటి రక్తం బాధ్యతల్ని గుర్తు చేసింది. ఇక నా జీవితం మంచికే అంకితం. సో నువ్వు మంచి, నువ్వు మంచి. చెడ్డ పనులకి కేర్ ఆఫ్ అడ్రస్ కాడివి నువ్వు మంచి. అతిగా నవ్వే ఆడది ఆఖరికి నవ్వుల పాలవక తప్పదు. చెడ్డవాడు మంచి చెయ్యడం మొదలు పెడితే మా చెడ్డ మంచిగా ఉంటుంది. నువ్వు మారేవంటే ఈ ఇంట్లో ఎవ్వరు నమ్మరు. నమ్మకపోవచ్చు, కానీ ఈ ఇంటికి, నా వాళ్ళకి నా వల్ల
ఒక్క మంచి జరిగితే ఈ జన్మకు అది చాలు. చూడు, మీ గుండెల్లో నిద్రపోతాను. జాగ్రత్త. ఏంటమ్మా, నువ్వు వింటున్నది చూస్తున్నది అంతా భ్రమనుకుంటున్నావా? లేదమ్మా, నాలోని దానవుణ్ణి చంపేసి మానవుణ్ణి నిద్రలేపింది మా వదిన గారు. ఎన్ని దుష్ట శక్తులు ఏకమైనా సరే నీకు సూర్యకి జరగబోయే ఈ పెళ్లిని ఆపలేరు. అమ్మా, ఇది ఒకప్పటి హరికృష్ణ మాట కాదు. మా అన్నయ్య స్థానంలో నిలబడి ఈ హరికృష్ణ నీకిస్తున్న మాట. ఇక నుంచి ఈ హరికృష్ణ మాట తప్పడు, మడమా తిప్పడు. బేబీ, నువ్వు చెప్తున్నది నిజమా? ఎస్ మామ్. నో బేబీ, మేబీ హీస్ బ్లఫింగ్ విత్ యూ. ముందు నేను అలానే అనుకున్నాను, కానీ ఆ ఈడియట్ సీరియస్ గానే చెప్పాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ బేబీ? సడన్ గా తను ఎందుకు ఇలా మారాడో నాకు అర్థం కావట్లేదు మామ్. మారక చస్తాడా? వాడికి రంగస్థల అనుభవం లేదు, క్యారెక్టర్లోకి వెళ్ళడం రాదు. విల్ యూ షట్ అప్? బేబీ, డోంట్ వరీ. ఆ శ్రేయోభిలాషి పార్టీ మార్చినంత మాత్రాన వాడు మనల్ని ఏమీ చేయలేడు. నో మామ్, మన సైడ్ ఉన్న వాళ్ళు ఇలా ఒక్కొక్కరు యూటర్న్ తీసుకుంటుంటే ఇక సమంతిని ఎవరు ఆపలేం. ఉన్న నా క్యారెక్టర్నే సరిగా వాడుకోపోతే ఇలాగే ఉంటుంది. మీ దగ్గర ఏ ఆర్టిస్టు నిలబడలేడు. విల్ యూ ప్లీజ్? బేబీ, సూర్యతో నీ పెళ్లి జరుగుతుంది, జరిగి తీరాల్సిందే. ఇఫ్ నాట్ గోయింగ్ టు మీడియా అండ్ కమిషనర్. ఆయన అభి ఉండగా యూ డోంట్ వరీ. ఆ కమిషనర్ క్యారెక్టర్ వేసేవాడికైనా రంగస్థల అనుభవం ఉందా? హే, ఐ విల్ కిల్ యూ. బేబీ, వాడితో నీకేంటి బేబీ? ఏమో మామ్, మైండ్ చాలా డిస్టర్బ్ గా ఉంది. బేబీ, బీ కూల్. యు గో అండ్ టేక్ రెస్ట్. విల్ సీ దట్ టుమారో. ఓకే? ఎస్. మీ గుండెల్లో నిద్రపోతా. అమ్మ సామాన్య, ఏంటమ్మా ఎప్పటికప్పుడు మాటకి మాట వేటకు వేట అన్నట్టుండేదానివి, ఇంకా ఇలానే ఉన్నావేంటి? డోంట్ డిస్టర్బ్ మీ. సూర్యతో నా పెళ్లి జరగదు. ప్లీజ్ లీవ్ మీ. అయ్యో తల్లి, ఈ రాజీ ఉండగా నీకు ఆ పరిస్థితి రాణిస్తానా? ఇదిగో చూడు, సూర్యతో నీ పెళ్లి జరగాలి అన్న నీ కలలు నిజమవుతాయి. ఇదిగో అమ్మాయి, నీ ఊహలన్నీ ఊరికే పోవు. సూర్య నీవాడే అవుతాడు. నా మాట నమ్ము. ఇదిగో, నా మీద నమ్మకం ఉంచి నువ్వు ముందు అందంగా తయారవు.
ఇదిగో చీర, త్వరగా రావాలి, సరేనా? ఇదిగో ఈ క్షణం నుండి నీ ఊహల్లో నువ్వుండు, నీ కలల్లో నువ్వుండు, సరేనా? తొందరగా తయారవుమ్మా. షిట్, ఇది కల్లోకి వచ్చిందేంటి? లేదు, నేనే రావాలి. ఇది మళ్ళీ కల్లోకి వచ్చిందేంటి? రాకుండా చూడాలి, మళ్ళీ ఎలా వస్తుందో చూస్తాను. Good morning, Tulsi Mom. I love you.
Who did this? ఇంకెవరు? The one and only Bava. My Bava. Thank you, Bava. Today is our wedding. Wow. Beautiful. ఐప్యాడ్ ఏంటి? ఇది నేను బావకి సంగీత్ రోజు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ కదా. దీన్ని ఇక్కడెందుకు పెట్టాడు బావా? హాయ్ ముచ్చుమోహం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పేటప్పుడు కూడా ముచ్చుమొఖం అనాలా? అలిగావా శామ్? ఇంకా కొన్ని గంటల్లో మన ప్రేమ ఫలించి మనిద్దరం పెళ్లి చేసుకుని భార్యాభర్తలం కాబోతున్నాం. లవ్ జర్నీకి ఫుల్ స్టాప్ పెట్టి లైఫ్ జర్నీ స్టార్ట్ చేద్దాం. ఎన్నో ఆటంకాలు దాటి ప్రిన్సెస్ గా నువ్వు, ప్రిన్స్ గా నేను పెళ్లి పెట్టెలు ఎక్కబోతున్నామన్న సంగతి తలుచుకుంటేనే చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా అంతే బావా, చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలుసా, ఇప్పటి నుంచి నీ మొహంలో పువ్వుల్లాంటి నవ్వులు మాత్రమే చూడాలి. అన్నట్టు శారీ చూసావు కదా, పెళ్లికి అదే కట్టుకో. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ బావా. అమ్మమ్మా, అమ్మమ్మా, ఏమ్మా పద్మ, పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేగా? అన్ని పూర్తయిపోయాయి నాయనమ్మా. ఇక మనం పెళ్లి మండపానికి వెళ్లడమే తరువాయి వదిన గారు. మంచిది. పెళ్లి చాలా ఘనంగా జరగాలి. అలాగే. సూర్య ఈ ఇంటికి పెద్ద వారసుడు కాబట్టి ఎలాంటి లోటు ఉండకూడదు. మనవడి పెళ్లి అత్యంత వైభవంగా జరగాలని ప్రొపరేటర్ గారు ఎప్పుడూ నాతో అంటూ ఉంటారు. కాబట్టి సూర్య పెళ్లి ఆయన కోరిక ప్రకారం జరగాలి. ఎలాంటి అపశృతి దొరలకూడదు. అత్త, ఏమంటున్నావు నువ్వు? ఎవరు ఎలా అన్నా నువ్వు మాత్రం ఇలా అనకూడదు అత్త. సూర్య సామాన్యుల పెళ్లి జరగాల్సిందే, అంతే. రాజీ, నా మనవడి పెళ్లి విషయంలో వాడి నిర్ణయం ముఖ్యం. వాడి నిర్ణయానికి విరుద్ధంగా ఏది జరగదు. అత్త, అది పద్మ, ఇంకో ముఖ్యమైన విషయం. ఏం నానమ్మా? ఈ పెళ్లి హడావిడిలో అటూ ఇటూ తిరుగుతూ నీ గురించి, నీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం మర్చిపోకు. అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. పద్మావదన గురించి నేను కేర్ తీసుకుంటానమ్మమ్మా. సిస్టర్, నువ్వు పెళ్లి కూతురువి. పద్మ గురించి పట్టించుకునే తీరిక నీకుండదు. తన గురించి నేను చూసుకుంటాను. కాశీయాత్ర ఏర్పాట్లు అయ్యాయి కదా? అంతా రెడీ అయిపోయాయి నాయనమ్మా. అమ్మమ్మా, నన్ను బ్లెస్ చెయ్యి. కళ్యాణమస్తు. లేమ్మా? అమ్మమ్మా, మా మామ్ నగలు వేసుకున్న నేను ఎలా ఉన్నాను? ఏంటి, ఈ నగలు మా కళ్యాణి అత్తయ్య నగలా? అవును పద్మావదన, అమ్మమ్మ బావ చేత ఈ నగలిచ్చి పంపించింది. అవునా? ఏమండి చూసారా, నానమ్మ తనకి నగలు పంపించిందని శామదన మనతో ఒక్క మాట ముందు చెప్పిందా? నిజమే. సిస్టర్, ఏంటి ఇలా చేసావు? ముందే చెప్తే ఇప్పుడు థ్రిల్ ఉండదు కదా. అది నిజమే. శామదన, ఈ నగలన్నీ వేసుకున్న నువ్వు అచ్చం రాజకుమార్లా ఉన్నావు. ఏం కాదు, నేనచ్చం మా మామ్ లాగే ఉన్నాను కదమ్మమ్మా. అవునమ్మా, అలాగే ఉన్నావు. అమ్మమ్మ, నేను కరెక్ట్ చెప్పాను కదా?
నేనింకా మా మామ్ అంటే నువ్వు కోపంగా ఉన్నావనుకున్నానమ్మమ్మా. బట్ నువ్వు నాకు ఈ నగలు పంపించాక తెలిసింది మామ్ మీద నీకు కోపం లేదని తెలిసింది. మామ్కి విషయం తెలిస్తే తను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందమ్మమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ. అమ్మమ్మ, నేను ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాను. సూర్య బావతో నా పెళ్లి జరగబోతోంది. మామ్ మీద నీకు కోపం పోయింది. ఈ ఆనందంలో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మమ్మ. ఐ లవ్ యూ అమ్మమ్మ.